ఏం చేస్తున్నావమ్మా మమ్మీ? దొండకాయ కూర వండుతున్నామ్మా. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలా. అమ్మ మాట మంచి మాటలో ఈరోజు ఇగో మిరియాలు, సొంటి మిరియాలు, ఇవి పెద్దలకి ఇవి దగ్గు వస్తుంది కదా, బాగా దగ్గు వస్తుంది కదా. చిన్నలకు కూడా చెప్తాను, చిన్నపిల్లలకు కూడా దగ్గు వస్తుంది కదా, కఫం నిండిపోతుంది ఇక్కడ అంతా, గొంతుల కఫం నిండుతుంది. చిన్నపిల్లలకు పెద్దలకు కూడా దగ్గు వస్తుంది. పెద్దోళ్ళకేమో మిరియాలు ఇది సొంటి వేసుకొని బాగా నీళ్ళలో చిన్నపిల్లలకి ఎంతసేపు చెప్తా, పెద్దోళ్ళకి చెప్పినాక ఇక ఇట్లా నీళ్ళు తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టి ఇవి నీళ్ళు కాగుతుంటాయి కదా, మిరియాలు వేసేసేయాల. మిరియాలు వేసి ఇప్పుడు సొంటి వేసేసి బాగా కాగనియాలి. అది అవి కొంచెం దంచుకోవాలా, అట్లనే వేసేయాలా? దంచితే దంచచ్చు, లేకుంటే అట్లనే కూడా కొంచెం దంచుకుంటే మంచిగా ఉంటుంది. దంచి పెట్టింది నేను ఫస్టే, అందుకనే ఇప్పుడు దంచలేను. ఇప్పుడు అది మసులుతుంటుంది కదా, అప్పటిదాకా చిన్న పిల్లలకు చెప్తా. చిన్న పిల్లలకు, మా పాలు తాగే పిల్లలు ఉంటారు, ఇంకా పెద్దోళ్ళు ఉంటారు, సంవత్సరం దాకా వాళ్ళకు దగ్గు కప్పము నిండుతుంది. చలికాలం కదా, ఇప్పుడు చాలా చలిలా ఉంది, చలికాలం అయితే చాలా వస్తుంది. అయితే అప్పుడు ఏం చేయాలంటే చిన్న పిల్లలకు ఇంత ఇట్లా తీసుకొని కొంచెం నెయ్యి రుద్దుకోవాలా, చెంచకే కొంచెం ఇంతే, చిటికెడు. ఇంకా తేనె పోయాలన్నా చిన్న పిల్లలకి. ఎంత తేనె పోసి అది వేసుకున్నాం కదా, నెయ్యి కొంచెం తేనె, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఒక చిన్న పొయ్యి మీద వేడి చేయాలా బేట, ఇది మీద వేడి చేయాలి. ఇట్లా వేడి చేసి ఇక వేడి అయినాక ఇక పిల్లలకు పోయాలి. ఇట్లా కొంచెం చల్లగా అయినాక గోరువెచ్చగా పిల్లలకు పోస్తే ఒకటేసారి కఫము అంతా మలమూత్రాలకించి వెళ్ళిపోతుంది. బాగా దమ్ము అంటుంటారు కదా, ఆ పిల్లలకి, చిన్న పిల్లలకి ఇది చిన్న పిల్లలు. ఇదేమో పెద్దలకు. ఇది ఇంకా మసలలేదు, ఇది మసులుతుంది కదా, మసిలింది. ఇది ఇప్పుడు ఇట్లా మసలంగానే గ్లాసులో పోసేసుకుని తాగేసేయడమే. పెద్దోళ్ళకి ఇది కఫము దగ్గు అన్నీ పోతాయి, ఇట్లా గ్లాసులో పోసుకొని తాగేసేయాలా. ఇవి వేసుకొని మిరియాలు సొంటి వేసుకొని తాగేసేయాలా. మంచిగా ఉంటుంది. అందరూ మంచిగా ఉండాలి కదా, అమ్మ మాట మంచి మాటలో షేర్ చేయండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్.